కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, నేను మీ నాగేందర్. ప్రస్తుతం నేను జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయం వద్ద ఉన్నాము. స్వయంభూ ఆంజనేయ స్వామి వెలిసిన దేవస్థానం. 500 ఏళ్ల చరిత్ర కలిగిన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే ఇక్కడ సకల శుభాలు కలుగుతాయి, ఎటువంటి దోషాలను తొలగిపోతాయనే భావనతో వేలాదిగా భక్తులు ఇక్కడ తరలి వస్తుంటారు. ఈరోజు హోలీ పర్వదినం కావడంతో కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా సమీప జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలి రావడంతో కొండగట్టు మొత్తం రామనామస్మరణతో ఆంజనేయ నామస్మరణతో మారుమోగిపోతా ఉంది. కొండగట్టు దేవాలయానికి వచ్చి ఇక్కడ స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందనే భావంతో ఇక్కడ భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా పౌర్ణమి వచ్చిందంటే చాలు కొండగట్టి దేవాలయ పరిసరాన్ని భక్తులతో కిక్కిరిసిపోతూ ఉంటాయి. అనారోగ్యంతో ఉన్నవారు కానీ, దీర్ఘకాల సమస్యలు ఉన్నవారు కానీ ఇక్కడ 11 రోజులు, 21 రోజులు, 40 రోజులు నిద్ర చేసి ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆయనకి పూజలు చేస్తే అంతా మంచి జరుగుతుందనే భావంతో భక్తులు ఇక్కడ రావడం ఆనవాయితీగా వస్తూ ఉంది. గత 10 ఏళ్ల కాలంలో కొండగట్టు దేవాలయానికి విస్తృత ప్రాచుర్యం రావడంతో రాష్ట్ర నలుమూల నుంచి కూడా భక్తులు తరలి రావడంతో కొండగట్టు దేవాలయానికి గణనీయంగా ఆదాయం కూడా పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా కొండగట్టు ఆలయం అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇప్పటికే కొండగట్టు ఆలయం అభివృద్ధిపై దాదాపు 100 కోట్ల రూపాయలతోటి ప్రణాళికాబద్ధమైన ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. మరొక వైపు అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. మరొక వైపు కొండగట్టు దేవాలయంలో భక్తుల తాకిడిని అడ్డంగా పెట్టుకొని ఇక్కడ కొంతమంది అధికారులు, సిబ్బంది కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ దుకాణాల కేటాయింపు కానీ, భక్తులకు సంబంధించిన ఇతర సదుపాయాల కేటాయింపులో కానీ అనేక అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ప్రభుత్వానికి పుంకానుగా ఫిర్యాదులు రావడంతో ఈ దేవాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దృష్టి సారించి ఇటువంటి పరిస్థితుల్లో సుమారు 50 లక్షలకు పైగా అవినీతి చోటు చేసుకుందని నిర్ధారించిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు నివేదిక అందడంతో ఇటీవలే 2 రోజుల క్రితమే ఇక్కడ ఈవోగా పనిచేస్తున్న అధికారిని సస్పెండ్ చేసినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అదే సందర్భంలో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు నిజాయితీ నిబద్ధత గల సిబ్బందిని అధికారులు నియమించి కొండగట్టు దేవాలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకు కూడా కార్యాచరణ రూపొందిస్తున్నామని కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు కొండగట్టు దేవాలయంలో పెరుగుతున్న భక్తులకు అవసరమైన సౌకర్యాలు పెద్దగా లేకపోవడం మాత్రం ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి నిరాశ కలిగిస్తూ ఉంది. మరొక వైపు ఇక్కడ భక్తుల తాకిడి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఒకవైపు, స్థానికంగా ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చేవారు మరొక వైపు, వీరందరూ కూడా ఒక్కసారిగా వచ్చి ఉండడంతో ఇక్కడ వీరికి సరైన క్యూ లైన్లు లేకపోవడం ఒకవైపు, మంచినీటి సౌకర్యం లేకపోవడం మరొకవైపు, ఆలయ అధికారుల సిబ్బంది నుంచి సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఎలా ఉంది కొండగట్టు దేవాలయంలో దర్శనాలు? మేము ఖమ్మం నుంచి వచ్చామండి. కొండగట్టు గురించి తెలుసుకొని ఇక్కడ స్వయంభుగా దేవుడు వెలిచారని తెలిసాక ఇక్కడ చూద్దామని, అందులో దీనికి ప్రాచుర్యం ఎక్కువ పెరిగిందని ఈ మధ్య తెలిసింది. దాని గురించి తెలుసుకుంటూ వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. దర్శనం చాలా బాగా జరిగిందండి. దర్శనంతో పాటు ఇక్కడ వసతులు చూస్తుంటే వసతులు అంత మంచిగా ఉన్నట్టు అనిపించలేదు నాకు. ఫీడింగ్ రూమ్స్ కానీ, పిల్లలు ఎవరైనా ఫీడ్ చేయాలన్నా ఇలాంటి వసతులు ఇక్కడ కనిపించినట్టు నాకు మంచిగా అనిపించలేదు. అది కొంచెం దృష్టి సారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. చెప్పండి, ఇక్కడ ఎన్నోసారి వచ్చారు, ఎలా ఉంది దర్శనం? ఇక్కడ చాలా మంచిగా జరిగిందండి. ఖమ్మం నుంచి వచ్చాం, చాలా మంచిగా జరిగింది. ఇక్కడ దర్శనం చేసుకుంటే అంతా మంచి జరుగుతుందని చెప్పేసి అని నమ్మకం. ఆ నమ్మకం ద్వారానే ఇక్కడ దూరం వచ్చాం. మీరు చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ కొండగట్టులో దర్శనం ఎలా ఉంది? మన తెలంగాణలో అతి గొప్పగా చెప్పుకోవాల్సిన పుణ్యక్షేత్రం మన కొండగట్టు అంజన్న. ఇక్కడ జగిత్యాల జిల్లాకు ఒక పెట్టిన పేరు కొండగట్టు అంజన్న. కోరిన కోరికలను తీర్చే కొండగట్టు అంజన్న దగ్గరికి వచ్చి నిద్ర చేస్తే మన కోరుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతాయి. ప్రతి సంవత్సరం ఆరాధన జరుగుతుంది. కొండగట్టు అంజన్నకు ప్రసిద్ధి ఏంటంటే కోరిన కోరికల్ని ఖచ్చితంగా తీరుస్తారు. ఇక్కడ కోనేరులో తానం చేసి స్వామివారిని పచ్చి బట్టలతోని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుస్తాడు. ఇలాంటి పుణ్యక్షేత్రం మాకు జగిత్యాల జిల్లాలో ఉన్నందుకు చాలా సంతోషకరంగా ఉంది మాకు. మొత్తం మీద మనం ఇక్కడ చూస్తే భక్తుల ఆనంద పరవశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ కొండగట్టుకు వస్తే చాలు, ఈ కొండగట్టు మీద ఉన్న ఆంజనేయ స్వామిని సందర్శించుకుంటే చాలు సకల శుభాలు కలుగుతాయి. ఇక్కడ ఆయన దర్శన భాగ్యం కలిగినంతనే ఇక్కడ సకల చింతలు తొలగిపోతాయనే భావన భక్తులు వ్యక్తమవుతా ఉంది. దాదాపు 500 సంవత్సరాల క్రితం నుంచి ఈ కొండగట్టు దేవాలయంలో ఇక్కడ స్వయంభూగా వెలిసిన అంజనని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. అయితే వేలాదిగా వరదలా తరలి వస్తున్న భక్తులకు సౌకర్యాల విషయంలో మాత్రం కొంత అసౌకర్యంగా ఉన్నా కానీ
మహిమలు మాత్రం అత్యద్భుతంగా ఉన్నాయని భక్తులు చెప్తున్నారు. ఒక్కసారి వచ్చి కొండగట్టు అంజనని దర్శించుకుంటే చాలు, స్వయంభూ అంజనని వేడుకుంటే చాలు, తమ కుటుంబ సమస్యలు తీరిపోతాయి, సకల శుభాలు కలుగుతాయనే భావనతోటి భక్తులు ఉన్నారు. మరి ఇంతటి ప్రాశస్తం ఉన్న ఈ స్వయంభూ కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం మరింతగా దృష్టి సారించి నిజాయితీ నిబద్ధత గల అధికారుల సిబ్బందిని ఇక్కడ నియమించి ఈ ఆలయ అభివృద్ధికి సకల సహకారం అందిస్తే ఇది మరో యాదాద్రిగా మారుతుందంటే ఎటువంటి అతిశయోక్తి లేదు.